ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో ఆయన మాట్లాడున్నట్లుగా స్తోత్రం చెప్దాం. స్వరమెత్తి స్తోత్రం చెప్దాం అందరం. నాతో మాట్లాడు ప్రభు అని స్వరమెత్తి అందరం అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో చాలా సందర్భాల్లో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. అయితే కొన్ని విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కొత్త కోణములో పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. నయోమికి కోడలిగా ఉన్నటువంటి, రెండవ కోడలిగా ఉన్నటువంటి రూతు బోయాజు పొలములో పరిగ ఏరుకోవడానికి వచ్చిన ఆ సందర్భంలో బోయాజు ఆమెను చూచి ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు అని చెప్పాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అని అన్నాడు. అసలు ఈవిడ ఏం చేస్తే బోయాజు ఈ మాట అన్నాడు? ఏమి చేస్తే ప్రతిఫలం వస్తుంది, యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడన్నాడు? ఇక్కడ ప్రియులారా, నయోమి దేనికి, ఎవరికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయ నాయకులకి సాదృశ్యంగా, ఒక నాయకుడికి సాదృశ్యంగా కనబడుతుంది. రూతు సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. అంటే దైవజనుడి ఆత్మీయ నాయకత్వములో దైవజనుడు చెబుతున్నట్లుగా ఈ సంఘము అనబడిన రూతు సంపూర్ణంగా లోబడటం ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అయితే అసలు ఆమె ఏమి చేసిందని ప్రతిఫలం అన్నాడు బోయాజు? ఆవిడ తన దేశాన్ని, తన వారిని, తనతో ఉన్న బంధువులను, స్నేహితులను తన దేశములో తిరిగి వెళ్ళక తన జనము కాని జనముతో నిబంధన చేసుకుంది. హల్లెలూయా. తన జనము కాని జనముతో నిబంధన చేసుకుంది. హాయిగా తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మరలా వివాహం చేసుకొని సుఖ సౌఖ్యాలతో ఉండొచ్చు, కానీ కష్టానికి ఎవడు అప్పగించుకుంటాడు? శ్రమకి ఎవడు అప్పగించుకుంటాడు? నిందకి, బాధకి, తినడానికి తిండి లేని పరిస్థితులకి ఎవరు అప్పగించుకుంటారు? కానీ ఇక్కడ రూతులో ఉన్న సమర్పణ ఏంటంటే, తన వారిని అందరినీ విడిచిపెట్టి తిరిగి మరలా వెళ్ళక దేవుని వైపు చూసి తన జనము కాని జనముతో వీరే నా జనమని నిబంధన చేసుకొని, యెహోవాయే నా దేవుడని తీర్మానం చేసుకొని సమస్తాన్ని, తన దేశాన్ని తిరిగి వెళ్ళక, తన బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళక కష్టములు అనుభవించటానికైనా సిద్ధపడి వచ్చినందున యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. యెహోవా నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని బోయాజు రూతుతో చెప్పినటువంటి సందర్భం అది. అయితే ప్రియులారా, ప్రతిఫలము దేవుడిచ్చేది, బహుమానము దేవుడిచ్చేది. ఈ ప్రతిఫలమైన బహుమానమైన దేవుని యొద్ద నుంచి రావాలి. అయితే ఇక్కడ సంఘముగా కూడిన మనందరము కూడా బహుమానం వచ్చేంత భక్తి చేయగలిగితే ఖచ్చితంగా పరలోకములో నీవు ఇక్కడ పొందిన శ్రమలకు తగిన బహుమానాన్ని యేసయ్య ద్వారా పొందుతావు. దేవుని స్తోత్రం. ఎవరి ద్వారా పొందుతావు? యేసయ్య ద్వారా పొందుతావు. అయితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు అన్నాడు. బహుమానములో సంపూర్ణత ఉంది. అంటే ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్, ఒక మంచి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పి అన్నాడు. ప్రియులారా, ఈ లోకములో క్రైస్తవులుగా చలామణవుతున్న చాలామంది, క్రైస్తవులుగా కొనసాగుతున్న కొంతమంది, క్రైస్తవులుగా జీవించుచున్న వారు కొంతమంది ఉన్నారు. చలామణయ్యేవారు కాదు,
జీవించేవారు దేవునికి సాక్షులుగా నివసిస్తారు. హల్లెలూయా. ఈ లోకంలో భక్తి చాలా మంది చేస్తున్నారు, కానీ సంపూర్ణమైన బహుమానం వచ్చే భక్తి చేసేవారు అతి కొద్ది మంది. సంపూర్ణమైన బహుమానం వైపు దృష్టి పెట్టే వాళ్ళు చాలా కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మీరున్నారా అనేది ఈ రోజున మీరు పరీక్ష చేసుకోవాల్సిన సమయం. దిస్ ఈస్ ద టైమ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ ఐ యామ్ గో టు ద హెవెన్, ఇఫ్ ఐ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో నేను నిజముగా పరలోకానికి వెళ్తే బహుమానం దేవుని చేత పొందగలనా? అందరూ ఈ లోకంలో యేసు ప్రభువుని నేను నమ్ముకున్నాను, నేను వెంబడిస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నారు. సరే, నిజమే. కానీ ఎవరినైనా అడిగితే, ప్రతి ఒక్కరిని హృదయాన్ని తెరిచి అడిగితే బహుమానం పొందడానికి ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమను తట్టుకొని నిలిచి బహుమానాన్ని పొందే అంత భక్తి చేస్తున్నామా అంటే, దాని విషయమై ఎవరిని అడిగినా అవునయ్యా, నాకు కొన్ని శ్రమలు వచ్చినాయి ప్రభువులో ఉన్నప్పుడు, అయినా నేను తట్టుకొని ప్రభు కోసం నిలబడ్డానంటే నీకు ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయనే నిన్ను సంపూర్ణులుగా చేసి తగిన బహుమానాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే బహుమానం పొందటానికి మాత్రం ఖచ్చితంగా ఈ భూలోకంలో శ్రమ ఉంటుంది, పరీక్ష ఉంటుంది, విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. పరీక్ష లేకుండా, శోధన సహించకుండా, ఈ లోకంలో వచ్చే శ్రమలు తట్టుకోకుండా ఎవడికి సంపూర్ణమైన బహుమానం రాదు. ఈ సంపూర్ణమైన బహుమానము నీకు దేవుడు ఇస్తాడు అని బోయాజు రూతుతో చెప్తున్నాడు. ఇక్కడ బోయాజు యేసయ్యకు సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. అంటే యేసయ్య సంపూర్ణమైన బహుమానాన్ని సంఘానికి ఇవ్వాలని 100% ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరినైనా అడగండి, మీరు సంపూర్ణమైన భక్తి చేస్తున్నారా బహుమానం కొరకంటే, ఎక్కడో అక్కడ వారి వ్యక్తిగత జీవితంలో లోపాలు ఉంటున్నాయి. ఈ లోపాలు ఉన్నప్పుడు మనం చేసే భక్తిలో ఎంతైనా సంపూర్ణమైన బహుమానం పొందుతామన్న గ్యారెంటీ ఉండదు. బహుమానం పొందేంత భక్తి చేయకుండా ఏదో నామకార్థంగా భక్తి చేస్తే దానివల్ల ఏంటి ఉపయోగం? ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. కెన్ యూ రీడ్ ఇట్? ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండం 15వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15 verse 1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుని స్తోత్రం చెప్పండి. బహుమానం పొందటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో బహుమానం పరలోకానికి వెళ్ళి కొన్ని కోట్ల మంది దేవదూతల ముందు ఘనపరచబడుతూ తీసుకోవటమే మహాభాగ్యం. అంటే ఇక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ బహుమానం అత్యధికమవుద్ది అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే బహుమానము అత్యధికం చేయాలంటే ఇక్కడ అబ్రహాము జీవించిన జీవిత విధానం చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే, ఆయన పరలోకములో అతని బహుమానాన్ని నేను అత్యధికం చేస్తానంటున్నాడు. అంటే పరలోకములో బహుమానం మామూలుగా ఉన్నా, మీడియంగా ఉన్నా, లేకపోతే సంపూర్ణంగా ఉన్నా, దాన్ని అత్యధికం చేసే ఆ కృప కూడా పరలోకములో ఉంది అనేది మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. నీ బహుమానం ఏదైతే ఉందో దాన్ని నేను హెచ్చిస్తా, దాన్ని నేను ఘనపరుస్తా, అత్యధికం చేస్తా అంటాడు. నేనంటాను, అబ్రహాముకి మనందరము కూడా మనం బహుమానమే అంటున్నాను. ఎందుకో తెలుసా? విశ్వాసులకు ఆయన తండ్రిగా మార్చబడ్డాడు. ఈ భూలోకములో విశ్వాసులకు తండ్రిగా ఎవరున్నారని చెప్పగలిగితే మనుషుల్లో, ప్రవక్తల్లో, సేవకుల్లో ఎవరూ లేరు, కానీ అబ్రహామును ఒక్కనే నియమించాడు దేవుడు. హల్లెలూయా. పరదేశంలో కూడా ప్రాముఖ్యమైన వ్యక్తిగా అబ్రహాముని దేవుడు నిర్ణయించాడు. ఇక్కడ మీరు గమనిస్తే అదే అతనికి బహుమానం. ఈ పిల్లలందరూ మొదట వెళ్ళి కలుసుకోవాల్సింది అబ్రహామునే. పరదేశులు అబ్రహామునే కలుసుకోవాలి. మొదట కలుసుకొని చూచి హక్ చేసుకొని దగ్గరకు చూచి ఆయనని మీరే కదా అబ్రహామని చెప్పగలిగి ఆయన్ని మనం చూసి సంతోషించే భాగ్యం. నేను అంటాను, ఇంతమంది, ఇన్ని కోట్ల మంది మొట్టమొదట దేవుడి దగ్గరికే వెళ్ళినా మనం చూడాల్సింది పరదేశంలో ప్రాముఖ్యత కలిగించుకుంది అబ్రహాము. దేవుని స్తోత్రం. నీ బహుమానం అత్యధికం అవుద్ది అన్నాడు. ఉన్న దానినే అత్యధికం చేస్తా అన్నాడు. నేనంటాను, మీరంతా కూడా బహుమానం పొందే భక్తి చేయిస్తాం ఒక విధమైతే,
ఆ బహుమానాన్ని అత్యధికం చేసుకోవటం మరి ఒక విధం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అందరికీ గుండెల మీద చేసుకుని అందరూ చెప్పాల్సిన మాట ఏంటంటే, నిజంగా నేను పరలోకములో బహుమానం పొందేంత భక్తి ఇక్కడ చేస్తున్నాను అని ఎవరైనా చెప్పగలిగితే ప్రభు సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. నేను నీకు కేడెము అని అన్నాడు. చెప్పండి, దేవుడు ఏమన్నాడు? కేడెం అంటే స్వర్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కేడెం అన్న చోట అంటే, ఇప్పుడు మీరు చూడండి, కత్తి అనే ఉంటుంది, స్వాడ్ అంటే అది వేరు. ఇప్పుడు లేకపోతే షీల్డ్ అని ఉంటుంది. స్వాడ్ అంటే కత్తే కదా, షీల్డ్ అని ఉంటుంది. షీల్డ్ అది తెలుగులో ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి డాలు. చెప్పండి, ఏమంటారు దాన్ని? డాల్ కాదు, డాలు తెలుగులో. ఓకే, ఇప్పుడు మనము దేవుడు మనల్ని కాపాడాలంటే, దేవుడు మనల్ని కనికరించాలంటే ఆయన వాడిన భాష పలుమార్లు కేడుమై ఉంటా, నీకు డాలై ఉంటా, నేను నీకు కత్తి లాంటి వాడిని, లేకపోతే నేను నీకు నేను నీకు అగ్ని కంచె వేస్తా, ఏదో విధంగా దేవుడు కాపాడే విషయంలో కొన్ని పదాలు వాడతాడు. ఈ కేడెం అంటే ఏంటంటే ప్రియులరా, ఏ శత్రువు కూడా అబ్రహామునికి సమీపించకుండా నేను నిన్ను కాపాడుతాను అనే అర్థం ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను నీ కేడెమో, నేను నిన్ను కాపాడువాడను, ఏ శత్రువు నీ దగ్గర రాకుండా నేను నిన్ను రక్షించువాడను అని. దేవుడు కాపాడి, దేవుడే కనికరించి, దేవుడే కృప చూపించి, శ్రమలో కూడా అబ్రహాముతో దేవుడు తోడే ఉండి అట్టి శ్రమ నుంచి విడిపించి, కాచి కాపాడి, అన్ని విషయాల్లో శ్రమ పెట్టాడు, పరీక్ష పెట్టాడు, ఆశీర్వదించాడు. అన్ని రకాలుగా చేసిన తర్వాత అతడు సంపూర్ణమైన బహుమానంతో పాటు అత్యధికమైన బహుమానాన్ని పొందటానికి పరలోకానికి వెళ్ళాడు. ఆమేన్. నేనంటాను ప్రియులారా, అబ్రహాము యేసు ప్రభు వారిని ఆయన ముందే చూశాడు. ఈ భూమి మీద 2025 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభు వారు ఆ మాట చెప్పాడు. ఆయన ప్రభు అయిన యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన నన్ను ముందే చూశాడని. నేనేమంటానంటే, అబ్రహాము జీవితం అంతటిని పరిశీలనగా చూస్తే, శ్రమలోనైనా, కష్టంలోనైనా, బాధలోనైనా, పరీక్షల్లోనైనా, ఎవరి ద్వారా శ్రమ వచ్చినా, ఏది జరిగినా యేసు ప్రభువును మాత్రం విడవకుండా, యేసయ్యను మాత్రం ఎన్నటికీ ఎడబాయకుండా, సంపూర్ణమైన బహుమానమే కాకుండా బహుమానం అత్యధికమయ్యేటట్టు జీవించాడు. ఈ భూలోకంలో అబ్రహాం వలె నువ్వు జీవించగలవా? ఈ భూలోకంలో రూతు వలె నువ్వు ఉండగలవా? సమర్పణ ఉందా? తన జనము కాని జనముతో అబ్రహాం ఆమె నిబంధన చేసుకుంది కనుక దేవుడు సంపూర్ణమైన బహుమానం అనిపించాడు. అత్యధికమైన బహుమానం పొందేంత రీతులు అబ్రహాం బతికాడు. మరి ఈ రోజున భక్తి చేస్తున్న నీవు, ప్రార్థించే నీవు, యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్తున్న నీవు, బహుమానం పరలోకములో అత్యధికమయ్యేటట్లుగా ఈ భూమి మీద మనం అలా జీవించగలమా? దాని విషయాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక్కడ మనం అందరము కూడా మరి ఒక వ్యక్తి సమర్పణ లేక అతను పొందబోయే బహుమానం కోసం ఏం వదిలేశాడు చూద్దాం. లెట్స్ గోయింగ్ టు రీడ్ ద బుక్ ఆఫ్ హెబ్రీ చాప్టర్ 11 verse 24, 25, 26. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వాక్యాలు చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. తర్వాత ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఏంటండి అందరూ చెప్పాలి, ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పాలా? హల్లెలూయా. ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఒక దైవజనుడి ఆత్మ సంబంధిగా రోషం కలిగి ఉండి ఆత్మతో నింపబడటం కాదు, సంఘం కూడా అదే రేంజ్లో ఉండాలి. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ అంటే ఆమేన్ అని చెప్పరేమిటండి? ఏంటి మీరు చెప్పాలి? ఆమేన్. రైట్. 24వ వాక్యం, 25, 26 వాక్యాల్లో ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏంటంటే ప్రియులరా,
అతని గురించిన ఒక సమర్పణ, ఆయనలో ఉన్న ఒక మంచి సమర్పణ అతడు బహుమానం పొందేటట్టు చేసింది. హల్లెలూయా. ఏంటి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? దేవుని మీద అతడు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఐగుప్తు ధనము కంటే, డబ్బు వస్తుందంటే, అధికారం వస్తుందంటే, రాజుగా ఉండే భాగ్యమో, ఐగుప్తు ఫరో చక్రవర్తి తర్వాత ఇతడే రాజు అని తెలిస్తే ఎవడైనా కానీ విశ్వాసాన్ని బట్టి దేవుడి దగ్గరికి దేవుని వదిలిపెట్టి బహుమానం పొందడానికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందటానికి, అంటే సింహాసనము, బంగారము, పేరు ప్రతిష్టలు, ఐశ్వర్యము, ఘనత, వీటినే చూసుకుంటారు. కానీ దేవుణ్ణి ఎందుకు చూసుకుంటారు? వేటిని చూస్తున్నావు? దేవుణ్ణా? ఈ లోకంలో ఉన్నటువంటి వచ్చి ఘనతనే, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, రాజరికాన్ని దేని కోరుకుంటున్నావు? అబ్రహాం అయితే అత్యధికమైన బహుమానం కొరకు ప్రయాసపడ్డాడు. రూత్ అయితే సంపూర్ణమైన బహుమానం కొరకు ప్రయాసపడుతుంది. మరి నీ బహుమానం మోషే వలె ఉందా? నేను అంటాను ప్రియులరా, అంటే నీ ఆలోచన, నీ విశ్వాసాన్ని బట్టి చూస్తే ఇక్కడ మోషేలాగా ఉండగలిగితే ఖచ్చితంగా నీకు కూడా ఒక మంచి బహుమానాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఇక్కడ అంటే 24వ వాక్యంలో నాకు నచ్చిన మాట, ఒక మాట, అంటే అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అది ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న ధనము కంటే, నువ్వు ఈ లోకములో ఉన్న ధనము, పేరు ప్రఖ్యాతల కంటే నాకు యేసయ్యే కావాలి, యేసు కొరకే జీవిస్తాను, యేసై కొరకే మరణిస్తాను, యేసై కొరకే నా బ్రతుకంతా అనే ఒక సమర్పణ నీలో రానంత కాలమో నీకు బహుమానం ఎట్లా వస్తుంది? హౌ కెన్ యూ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్? దేవుని యొద్ద నుంచి వచ్చే బహుమానాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? ఏదో ఒక సమర్పణ రావాలి కదండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాక వాక్యం విని వెళ్ళిపోవటం కాదు కదా. ఆ సమయానికి సిద్ధపడి బల్ల తీసుకుని వెళ్ళిపోయి మరలా నీ ఇష్టం వచ్చినట్టు జీవించటం కాదు కదా భక్తి అంటే. ఇక్కడ మోషే గారు జీవించిన జీవిత విధానం చూస్తే విశ్వాసమును బట్టి, ఐగుప్తు ధనం వద్దు, సింహాసనం వద్దు, ఎవడు వదులుకుంటాడు సార్ రాజరికాన్ని? చారియట్స్, రథాలు, ఎట్టెళ్ళిన రథాల్లో వెళ్తాడు మోషే. ఎక్కడికి వెళ్ళినా హారతి పడతాడు, ఎక్కడికి వెళ్ళినా ధన భోగ భాగ్యాలే. అవన్నీ వదులుకొని యేసు ప్రభు కోసం, దేవుని ఇశ్రాయేలీయుల కోసం, ఆ హెబ్రీయుల కోసం, ఇవన్నీ కూడా, ఆ భోగాలన్నీ వదులుకుని ఈ శ్రమ పట్టడానికి ఎవడు సార్ వచ్చేది? శ్రమ పట్టడానికి సిద్ధపడ్డాడు మోషే, నింద అనుభవించడానికి సిద్ధపడ్డాడు మోషే. దేనికోసం సార్ ఆ సుఖభోగాలన్నీ వదిలేసింది? బహుమానముగా అతనికి కలగబోవు దానిని బట్టి దాని మీద దృష్టి ఉంచాడంట. నీ దృష్టి దేని మీద? పేరు మీద, ప్రఖ్యాతల మీద, మంచి వస్త్రాల మీద, తిండి మీద, ఇహలోక భోగభాగ్యాల మీద నీ దృష్టి ఉంది. ఒకవేళ అలా ఉంటే నీకు బహుమానం రాదు. నీ దృష్టి, నీ ఆలోచన, నీ విధానం లోక సంబంధమైన వాటి మీద ఉంటే పర సంబంధంగా నువ్వు జీరో అవుతావు. వింటున్నారా? ఏమర్థమైంది? భూమి మీదే నీకు ఆశయాలు, కోరికలు, వీటి మీదే నువ్వు మనసు, ధ్యానం ఫుల్గా పెట్టేస్తే పరలోక సంబంధమైన బహుమానం నువ్వు ఏం పొందుతావు అంటున్నాను. ఒక సమర్పణ మోషేలో ఉంది. అది ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి రావాలి. ఏంటా సమర్పణ? క్రీస్తు విషయమైన నింద మహాభాగ్యం నాకు అని మోషే ఎంచుకున్నట్లుగా నీవు బహుమానం కోసం నిందైనా, కష్టమైన, బాధ అయినా, దేవుని కొరకు శోధనైనా నువ్వు సహించగలిగితే ప్రతిఫలముగా ప్రభు నీకు పరలోకములో అతి శ్రేష్టమైన బహుమానాన్ని కలుగు చేస్తాడు. మోషేలో ఉన్నది ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనం అక్కర్లేదు నాకు, క్రీస్తు విషయమైన నింద అది మహాభాగ్యం అనుకున్నాడు. దేవుని కొరకు నేను జీవిస్తున్నాను, దాని విషయమే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనా నేను దేవుని కొరకు నిలబడతా. అది సమర్పణ అంటే. దేవుని స్తోత్రం చెప్పాలి అందరూ. స్తోత్రం అంటే అందరూ చెప్పాలి. వాక్యం కూడా శ్రద్ధగా వినాలి. మీ చిన్న పిల్లలందరినీ వదిలిపారేసి కూర్చొని ఇక్కడ లేదా ఇంటి దగ్గర పెట్టండి. వారానికి ఒకసారి కూర్చునేది అరగంట. దేవుడు మన మధ్యలో, పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు.
బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా సన్నిధిలో కూర్చోవాలా. నీవు దేవుని మందిరికి పోయినప్పుడు నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోనమని ప్రసంగి గ్రంథంలో ఉంది. చక్కగా శ్రద్ధగా వాక్యం వినండి. పిల్లల్ని వదిలేయండి, వాళ్ళు ఆడుకుంటారు. వాక్యం శ్రద్ధగా ఆలకించండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పిల్లరా, ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు కోసం, క్రీస్తు విషయమై నిలబడితే నిందొస్తే ఆ నిందే గొప్ప భాగ్యం అనుకుంటున్నాడు మోషే. దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ. ఎవడు సార్ కష్టాన్ని గొప్పగా సంతోషంగా ఫీల్ అయ్యేది? శ్రమని, నిందని, అవమానాన్ని ఎవరు సార్ ఫీల్ అయ్యేది? సంతోషంగా సుఖభోగ భాగ్యాలు, ధనము, పేరు ప్రఖ్యాతులు, రథాలు, ఎక్కడికి వెళితే అక్కడ పూలు చల్లుతారు. ఈ లైఫ్ వదిలిపెట్టుకొని పిచ్చి డ్రెస్సులు వేసుకొని కర్ర ఒకటి పట్టుకొని ఇశ్రాయేలీయుల కొరకు నిలబడి వాళ్ళు ద్వేషించిన తిరగబడి సేవకుడి మీద ఎన్ని మాటలన్నా ఇవన్నీ పడి ఆ జనం కోసమే ప్రార్థన చేసే తిప్పలు ఎందుకు సార్ అసలు మోషేకి? ఎందుకంటే దేవుని పిల్లల్ని దేవుని వైపు నడిపించాలన్న ఒకే ఒక ఆశ. దేవుడే కాపరిగా నియమించినప్పుడు ఈ మోషే గారిని బహుమానం పొందటానికి నిలబడతాను అనుకున్నాడు, కానీ ఈ జనాన్ని వదిలిపెట్టి పారిపోవాలి నేను అని అనుకోలేదు. చివరి వరకు నమ్మకంగా ఉండి సేవ చేసిన గొప్ప దైవజనుడు ఎవరు ఆయన? మోషే. అతని దృష్టి దేవుడు నాకు పరలోకములో ఇచ్చే బహుమానం మీద పెట్టాడంట. నీ దృష్టి? హలో, నీ దృష్టి ఎక్కడుంది? ఎవడన్నా ఇచ్చే డబ్బుల మీద ఉందా? ఎవడో అప్పిస్తా అన్నాడు, ఇది అర్జెంటుగా తెచ్చుకోవాలి 40,000 అనుకున్నావా? పోనీ ఎవడో ఇచ్చిన డబ్బు మీద నీ దృష్టి? డబ్బు అవసరమే కాదని నేను అంటలా, తెచ్చుకోండి. దేని మీద ఉంది? ఇక్కడ కూర్చున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అసలు నీ సమర్పణ జీవితం, నీ దృష్టి దేని మీద ఉంది? కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది? నేను ఇక్కడ చచ్చిపోతే పరలోకంలో ఖచ్చితంగా నేను బహుమానం తీసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ నీకుందా? ఇప్పుడు ఈరోజు ఈ క్షణం ఉందా? ఉంటే ఈ రోజు నుంచి బహుమానం పొందే భక్తి ఇంకొంచెం అత్యధికమయ్యేటట్టు ప్రయత్నం చేయి. అసలు బహుమానం పొందే భక్తి నేను చేయట్లేదంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించాలి అలాంటి భక్తి చేయటం. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి మీరందరూ. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. అత్యధికమైన బహుమానం పొందేంత భక్తి చేయకపోతే ఈ రోజుల్లో కష్టం. నీలో ఈ సమర్పణ రావాలి. ఐగుప్తు ధనం అక్కర్లేదు, నాకు నా ప్రభువే నాకు సమస్తం అనుకోగలగాలి. తర్వాత మోషే ఓ మాట అంటాడు 11వ అధ్యాయం ఇబ్రీ పత్రికలో, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు. ఏది మేలు సార్? పలానా వాడికి వాడి వలన నాకు మేలు జరుగుద్దంటే వాడికి అడుగులు మడుగులు ఎత్తివాడు ఉన్నాడు. పలానా వ్యక్తి నాకు మేలు కలుగు చేస్తాడంటే వాడిని అసలు ఎత్తి పెడతారు పైన సింహాసనం మీద, కిరీటం మీద కిరీటాలు ఇచ్చేస్తారు. మేలు పలానా వాళ్ళ వల్ల జరుగుతుందంటే అవతల వ్యక్తుల్ని చాలా పొగుడుతారు. నేననే మాట ఏంటో తెలుసా? ఇక్కడ మన మోషే గారు అన్నది ఏంటంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. అంటే శ్రమ అనుభవించడానికి ఒప్పుకున్నాడు. ప్రజలతోనే ఉందాంలే, ప్రజలతోనే కొనసాగుదాంలే, దేవుని ప్రజలే నాకు సమస్తం, కాబట్టి ఆ ప్రజలకు ఏ శ్రమ వచ్చినా ఆ శ్రమలో నేను కూడా పాలిభాగొస్తుంది అనే ఒక తీర్మానములోనికి మోషే వచ్చాడు. పొందబోయే బహుమానం ముందు దృష్టి పెట్టాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు. ధనభోగ భాగ్యాలు, పేరు ప్రఖ్యాతులు, రథాలు, పూలదోలు ఎన్ని వదిలేశాడు. ఇప్పుడు చెప్పండి, ఈయనకు బహుమానం వస్తుందా రాదా? చెప్పండి. అంటే ఏదో ఒక త్యాగం, సమర్పణ అనేది విశ్వాసిలో రాకుండా మనము పరలోకంలో బహుమానం పొందలేమని మీకు అర్థం కావాలి. ఆదివారం ఒక్కరోజే సందా బియ్యం తీసుకొచ్చి ఆడబెట్టి సందా యేసు ప్రభుకి సిల్లరమాచి అందులో వేసి, ఇంకా తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు జీవించి వాక్యాన్ని కూడా పెడచేవనే పెట్టి, నేను మరలా బాప్తిసం మంది బల్ల కూడా తీసుకుంటాను, మళ్ళీ బయట జీవితం మాత్రం రోతగా జీవించే భయంకరమైన క్రైస్తవులు ఉన్న కాలంలో వాళ్ళని చూసి నువ్వు వాతలు పెట్టుకోకుండా నీ భక్తి విషయంలో సమర్పణలోకి రాగలిగితే, ఇక్కడ ఇప్పుడు ప్రకటిస్తున్న ఈ సమర్పణ నీలోనికి రాగలిగితే ఖచ్చితంగా పరలోక సంబంధమైనటువంటి బహుమానాలు నువ్వు ఖచ్చితంగా పొందుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కెన్ యూ రీడ్ ఇట్? హెబ్రీ 11:33 ఒకసారి చదవండి. 33. వారి విశ్వాసము ద్వారా ఆ, రాజ్యములను జయించిరి, ఆ, నీతి కార్యములను జయించిరి, ఉమ్, జరిగించిరి, ఉమ్, వాగ్దానములను పొందిరి, ఆ. సింహముల నోలను మూసిరి. దేని ద్వారా? విశ్వాసం ద్వారా సింహాల నోళ్ళు మూయించారంట. నీ విశ్వాసం ద్వారా నీకు అసలు కార్యం జరుగుతుందా? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? పక్కన వాళ్ళతో చెప్పండి, నీ విశ్వాసం ఏది అని అడగండి. వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? దిస్ ఇస్ నాట్ ఎ జోక్. సీరియస్గానే అడగండి. ఏది నీ విశ్వాసం అని అడగండి. అడగండి. నీ విశ్వాసము నీకే కార్యం చేయట్లా. ఏదో మరి కొనసాగుతున్నాం. ఆదివారం పూట చర్చికి పోకపోతే బాగోదు, పోకపోతే ఏదో జరిగిద్దని చర్చికి వచ్చే బ్యాచ్లే సగం ఉన్నారు. ఆ ప్రాణం తీయటానికి, యేసు ప్రభు ప్రాణం తీయటానికి. ఏదో జరిగిద్దని చర్చికి రాకుండా ఉంటే ఏదో జరిగిద్దని ఓన్లే ఆ భయం ఉన్నా చర్చికి వస్తున్నావు, సంతోషం. అసలు ఆ భయం లేకుండా మానేసిన బ్యాచ్ కూడా ఉండారుగా. ఏం కాదు, మనకి తెగ తిరిగేస్తున్నారు ఇలాంటి వాళ్ళు సంఘాల్లో. నేను అనేది ఏంటంటే, దేవుని భయం కడుపులో ఉంటే సమర్పణలు వస్తాయి. ఆమేన్ చెప్దామా? హెబ్రీ పత్రికలో మన విశ్వాసాన్ని బట్టి రాజ్యాలు జయించారు, విశ్వాసాన్ని బట్టి సింహాల నోళ్లు మూయించారు, విశ్వాసాన్ని బట్టి బహు బలమైన కార్యాలు, శూర కార్యాలు జరిగించారు, విశ్వాసాన్ని బట్టి చనిపోయిన వారి భర్తలను తిరిగి పొందారు, విశ్వాసాన్ని బట్టే శ్రమ అనుభవించడానికే ఇష్టపడ్డారు, విశ్వాసాన్ని బట్టే శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డారు, విశ్వాసాన్ని బట్టే చచ్చిపోయిన భర్తల్ని తిరిగి పొందారు ప్రార్థన చేసి, విశ్వాసాన్ని బట్టే శూర కార్యాలు చేశారు, విశ్వాసాన్ని బట్టే సింహాల నోళ్లు మూశారు. దానియేలు ఏడుండి సింహాల నోరు మూశారండి? గుహలో. భయంకరమైన సింహాలయ్యి, చీల్చి చెండ ఎముకలు పొడి చేస్తాయి, అంత పెద్ద పెద్ద సింహాలయ్యి. అని ఇతని విశ్వాసం, ప్రార్థన సింహాల నోర్లు మూయించింది. నీ విశ్వాసాన్ని బట్టి అద్భుతం జరగదే. కారణం ఏంటి? ఎక్కడో లోపం ఉంది. లోపం లేని విశ్వాసం చెయ్యి. దేవుని మీద విశ్వాసం చెప్పుకుంటున్నావు, విశ్వాసం ఉంచుతున్నాను అంటున్నావు, సింహాల నోర్లు మూయగలిగినంత ఉందా? రాజ్యములను జయించగలిగినంత ఉందా? చనిపోయిన తమ భర్తల్ని తిరిగి పొందుకున్నారంట గతంలో కొంతమంది స్త్రీలు. మరికొంతమంది స్త్రీలైతే శ్రమానుభవానికి విశ్వాసాన్ని బట్టి శ్రమ అప్పగించుకున్నారంట. శ్రమ అయినా పర్వాలేదు, భర్త లేకపోయినా పర్వాలేదు, బిడ్డలు లేకపోయినా పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, నన్ను ఎవరు చూడకపోయినా పర్వాలేదు, ఈ శ్రమకైనా నా దేవుని మీద నేను ఉంచిన విశ్వాసాన్ని బట్టి నేను నడుస్తాను అనుకో. ఇలాంటి సమర్పణ ఎంతమందిలో ఉంది? ఎవ్వరు సహకరించకపోయినా నేను నా దేవుని పక్షాన నేను నిలబడుతున్నాను, నేను నా దేవుని మీద విశ్వాసం ఉంచాను, విశ్వాసాన్ని బట్టే నేను బతుకుతాను అనే సమర్పణ ఎంతమందికి ఉంది? ఎవడో ఏదో నీకు సపోర్ట్ చేస్తాడని చూసి ఆడి మీద నువ్వు నమ్మకం ఉంచితే ఆడు ఎప్పుడో ఒకడు తీసేస్తాడు. ఆ సపోర్ట్ ఉండదు. సపోర్ట్ కావాల్సింది మనుషులది కాదు, దేవుడిది. దేవుని సపోర్ట్ కావాలి. ఆమేన్. ఓకే. ఫిలిప్పీ పత్రిక 3:14. మరలా చెప్తున్నాను, సంపూర్ణమైన బహుమానం రూతుది, అబ్రహాముది అత్యధికమైన బహుమానం. మూడవది, బహుమానం పొందేంత బహుమానం మీద దృష్టి పెట్టిన మోషే, బహుమానం మీద దృష్టి పెట్టిన మోషే. 4 చూద్దాం. ఫిలిప్పీ చాప్టర్ 3:14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అరే, బహుమానం పొందడానికి ఒక పరుగు ఉంది అంటున్నాడు పౌలు గారు. బహుమానం ఏందమ్మా? మీరు వాక్యం విన్నారా? ఎక్కడికి వెళ్ళాడు? పాజు నొక్కరాడు. ఏంటా గలిబిలేంటి? దేనికి వచ్చారు చర్చికి? పిల్లలతో ఆడుకోవాలనుకుంటే దయచేసి ఇంటికి వెళ్ళండి. ఏమనుకోద్ది మాట అన్నాను.
క్షమించండి, క్షమించండి. కానీ ఈ మాట తీసుకోండి హృదయంలోకి. మీరు ఆలోచన పిల్లల మీద పెట్టేటట్టయితే దీని ద్వారా మీరు సిద్ధపడరు. అలాగైతే సిద్ధపడరు. వినండి, వాక్యం వినండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు కూడా మనసు ఖచ్చితంగా దేవుని మీద లగ్నం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడికి విశ్వాసులకి మధ్యలో పనిచేస్తూ ఉంటాడు. హోలీ స్పిరిట్ పనిచేస్తూ ఉంటాడు. ఓకే, గురి యొద్దకే వెళ్ళి బహుమానం పొందాలని ఒక పరుగు పందెములో ఉన్నాను నేను అని పౌలు గారు తెలియజేస్తున్నాడు. మీ విశ్వాస యాత్రలో ఒక పరుగు పందెం ఉంది అని అంటున్నాడు. దీని విషయమై ఎవరైనా కానీ మనమందరము కూడా పరుగులో ఉన్నాము. ఈ పరుగులో ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ స్టాప్ అవ్వకూడదు. శోధన వచ్చిందని, విశ్వాసానికి పరీక్ష వచ్చిందని, ఏదో సమస్య బాధ బలమైనది వచ్చిందని, అందుకే నేను వెనక్కి వెళ్ళిపోతున్నానికి విశ్వాసం యాత్రలో కొనసాగలేను, ప్రార్థన చేయలేను, దేవుని మందిరానికి కూడా నేను రాలేను, నా వల్ల కాదు అనేటువంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. విశ్వాస పరుగు ప్రారంభించిన నీవు దాన్ని అంతము వరకు కొనసాగించి బహుమానం పొందే అంత భక్తి పౌలులాగా నువ్వు చేయగలకపోతే, దేనికోసం ప్రభువుని నమ్మింది మనం? చాలా మంది వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు లేరా? ఆగిపోయేవాళ్ళు లేరా? దేవుడు నాకేం చేశాడనేవాళ్ళు లేరా? నేను అన్ని జనుల మధ్య ఎక్కువ సేవ చేస్తూ ఉంటాను. అన్ని జనుల మధ్య చేస్తున్నప్పుడు చాలామంది నాతో అప్పుడప్పుడు నా చెవి దాకా, నా దాకా వచ్చే కొన్ని విషయాలు ఉంటాయి. దేవుడు నీకు ఏం చేశాడని, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు, నీకు ఏం చేశాడని అంటున్నారు అన్ని జనులు. వరే, నువ్వు అంతకుముందు అక్కడ ఉన్నావు కదా, అప్పుడు ఆ మార్గంలో, మరి వాళ్ళు చేశారా ఇలా అంటున్నావు అనుకుంటున్నారు. గారు, నీకు దేవుడు ఏం చేశాడు మేలు? ఇంత నువ్వు వెంబడించావు, ఇంతగా ప్రార్థన చేస్తున్నావు, మరి నీ దేవుడు ఏం చేశాడు రా? అదే కదా మాట్లాడాల్సింది మనం కూడా. మరి ఇంతకాలం లోకంలో తిరిగి, శాపంలో తిరిగి, పాపంలో తిరిగి వచ్చి నెల రోజులు కూడా కాలేదు, లేదా ఒక సంవత్సరం కూడా అయిందేమో, అప్పుడే అంటారు అన్ని జనులు మొదలు పెడతారు పక్కన వాళ్ళతో, ఇంతకాలం అయింది నువ్వు చర్చికి వెళ్ళి, నీకు అసలు గర్భం వచ్చిందా? ఇంతకాలం అవుతుంది నువ్వు చర్చికి, నీకు ఏమే చేశాడు దేవుడు అని అన్ని జనులు అంటా ఉంటున్నారన్న. ఇట్ట పరిస్థితి ఇట్టుందంటే ఈ అవతలపడే ఎవడైతే విశ్వాసంతో దేవుడి సన్నిధిలో కొనసాగుతాడు వాడే సార్ పరలోపల బహుమానం పొందేది. ఒక సహోదరు ఉంది, పేరు చెప్పను, ఊరు చెప్పను, మన సంఘాలే, వద్దన్నారని చెప్పి మానేసింది సార్. చర్చి రాని ఇంతకాలం నీ దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? నువ్వు యేసుప్రభు నీకోసం ఏం చేశాడు అది తెలుసుకో. దేవుని స్తోత్రం. నీకోసం యేసుప్రభు ఏం చేశాడో తెలుసుకో. నీ భర్త చేయలా, నీ మొగుడు చేయలా, నీ తల్లిదండ్రులు చేయలా, నీ ఎవడు చేయలా. సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి నీ పాపాల క్షమాపణ కొరకు ఆయన మరణించాడు. జీసస్ హి డైడ్ ఫర్ అవర్ సిన్స్. ఏం చేయాలి అంతకంటే? వస్తే రా యేసు ప్రభు దగ్గరికి, లేకపోతే మానే అని చెప్పాలనిపించింది నాకు. అంత కోపం వచ్చింది కానీ చెప్పలేను. అప్పుడు మనసులో అనుకుంటా నేను, ఇది ఇప్పుడు మీకు చెప్పిందంత లోపల బరస్ట్ అవుతూ ఉంటుంది నాకు. ఈ బరస్ట్ అయ్యి ఎవరితో మాట్లాడాలి అర్థం కాక యేసు ప్రభుతో మాట్లాడుతుంటా. ఏంది ప్రభు వీళ్ళు ఇట్ట అంటున్నారు అంటే, వాళ్ళు అంతే అంటారంటే. అదేమంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూపిస్తాడు. జస్ట్ ఇప్పుడు ప్రార్థన చేసి పొద్దున ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడాడు. నువ్వు నేను చెప్పిన మాటలే చెప్పు, నేను చెప్పను ప్రభు ఇది అంటున్నా. ఈ వాక్యం అంటే ఇది చెప్పను అంటున్నా, నేను చూపించిన మాట నువ్వు చెప్పాలన్నది.
లేకపోతే వాళ్ళ ఎదుటి నీకు భయం పుట్టిస్తాను అన్నాడు. లేనిపోని గొడవ, ఎందుకు వచ్చిన గొడవ అని ఇప్పుడు ఆయన చెప్పిన మాటలే చెప్తున్నాను. ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్తున్నాను. ఇలా అనాలని ఉంటుందా నాకు, కానీ అనలేను. అయ్యగారే తొందరపడుతున్నారు అని అంటాడు. మోషే లాంటోడే టెంప్ట్ అయిపోయాడు. మోషే లాంటోడికే కోపం తెప్పించారు. భూమి మీద సాత్వికుడు ఎవరంటే ప్రపంచంలో మనుషుల్లో పుట్టిన వాళ్ళల్లో మోషే అంత సాత్వికుడు ఎవరు లేరు. యేసుప్రభు అన్నాడు ఆ మాట. దేవుడు చెప్పిన సాక్ష్యం సార్ అది, దేవుడిచ్చిన సాక్ష్యం. అట్టంటోడికే కోపం రేపారు ఇశ్రాయేలీయులు. నాదేముంది సార్, నేను ఎంత సార్ దేవుని స్తోత్రం. మోషే లాంటోడికే కోపం వచ్చింది. సరే, ఇప్పుడు నేను ప్రకటించేది ఏమి లేదు. ఇప్పుడు మనం పొందబోయే బహుమానంలో పరుగు ఉంది. ఆ పరుగులో ఏదో ఆశలు చూసి దృష్టి మొత్తం దేవుని మీద పెట్టకుండా ఇంకా దేని వైపు ఆశలు సైతాన్ని గారు చూపించి నీ విశ్వాస పరుగు పందాన్ని ఆపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు వాడు. ఇంతకాలం వెళ్ళావుగా, ఏం జరిగింది నీకు? చర్చికి వెళ్తే అదిగో చూడు, ఆ పాస్టర్ గారు మాత్రం కారులో తిరుగుతున్నాడు, ఆ పాస్టర్ గారు మాత్రం నెంబర్ 1గా బతుకుతున్నాడు, ఆయన బాగుపడ్డాడు కానీ మీరు అసలు ఆ మాటలు నా దగ్గర కూడా వచ్చినాయి. మీరు కాదులే, ఏమో మీరు కూడా అనే ఉంటారు, ఎవడు తెలుసు. దేవుని స్తోత్రం. ఏమో నేను చూడొచ్చానేటి, నేను కూడా మీతో పాటే ఉండాలని దేవుడు మొత్తం అన్నీ తీసేశాడు. దేవుని అంతకుముందు లేవు, ఇప్పుడు లేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీలో ఏ సమర్పణ రావాలో తెలుసా? పరుగు పందెం ఉంది, ఆగిపోకూడదు, విశ్వాసం ఆగకూడదు, పరిశుద్ధత కొనసాగించాలి, నీతిగా బతకటం నేర్చుకోవాలి, ఇంకా అత్యధికమైన బహుమానం రేంజ్కి వెళ్ళాలి అనే భక్తి చేయాలి. పౌలు గారు అదే దృష్టి పెట్టాడట. దేని మీద దృష్టి ఉంది? పొందబోయే బహుమానం మీద. దానికోసం ఎక్కడ ఆగిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. కెన్ యు రీడ్ ఇట్? ఒకటవ కొరింథీ 3:14-15. ముగించేస్తున్నాను నేను, త్వరగా ముగించి మేము పరిగెత్తాలి. ఆదివారం అంటేనే పరుగు పందెం మాకు. చదువుదాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. ఇప్పుడు చెప్పండి, మీరు నాకు నష్టం కలిగిస్తారా? నాకు బహుమానం వచ్చేటట్టు కష్టపడతారా? దేవుల్లో ఫలం వచ్చేటట్టు బతుకుతారా మీరు? చెప్పండి అమ్మా, కొంతమంది అని చెప్పండి, ఏకీవించండి. ఇక్కడ వాక్యంలో ఉంది కదా, చదువు అమ్మా మళ్ళీ. పునాది మీద ఒకడు కట్టిన పని నేను కడతన్నా ఈ పని. ఇదిగో ఒక సంఘముగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక్కడ సంఘం కడతా ఉన్నాం. నేను కడుతున్నా, పరిశుద్ధాత్ముడు తోడే ఉండి నన్ను నడిపించి కట్టిస్తున్నాడు. ఓకేనా? నేనే కదా నిలబడింది. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యంగా ఉండి సంఘాన్ని కట్టిస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు వాడు జీతం పుచ్చుకొను అన్నాడు. నేను కట్టిన పని ఇది నిలవాలి. ఆమె నేను చేస్తున్న ఇక్కడ సేవ, ఇక్కడ సంఘము క్రీస్తు రాకడలో అది ఎత్తబడాలి, ముందు ఇది నిలవాలి. ఆమె నిలిచిందిగా. అయ్యా మేమందరం వస్తున్నాగా, ఆరాధన చేస్తున్నాగా, ఈ సంఘమేగా, ఇంకో సంఘంలో అడుగు పెట్టట్లేదుగా. నిజమే, అది కాదు నిలవటం అంటే. విశ్వాసమందు స్థిరముగా నిలవాలి, క్రీస్తునందు స్థిరముగా నిలవాలి, పరిశుద్ధతలో స్థిరముగా ఉండాలి, నీతిమంతులుగా ఉండే విషయంలో స్థిరముగా ఉండాలి. మనం ఇక్కడ సేవకుడు కడుతున్న పని ఇది నిలవాలి. ఇది నిలిచిన ఎడల నాకు జీతం వస్తుంది. నా జీతం నా నోటికాడు కూడు కొట్టేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు పరలోక రాజ్యం, నేను అనేది ఏంటంటే వినంటారా, నోటికాడు కూడా అంటే అన్నం కాదు, పరలోక సంబంధమైన బహుమానం నాకు రాకుండా చేసి సంఘంలో ఉన్న వాళ్ళంతా సరిగా నిలబడకుండా అయిపోయారు అనుకోండి, నాకు బహుమానం వస్తుందా పైన? అప్పుడు దేవుడు ఏమంటాడు పైకి వెళ్ళిన తర్వాత, నువ్వేం పని చేసావు నాన్న, ఎవరు సరిగా నిలవలేదుగా, నీకు ఏమని బహుమానం ఇవ్వాలి అంటాడు. అంటే నా బహుమానం పోగొట్టేది ఎవరు? సరిగా నిలబడని వాడు.
ప్రతిఫలం పోగొట్టేది ఎవరు? సరిగా నిలబడిన వాడు. వింటున్నారా మీరందరూ? అమ్మా వింటున్నారా? డప్పు వేయమంటారా? డప్పు కొట్టమంటారా? మరి ఇంకోసారి మీరు శ్రద్ధగా ఆలకించకపోతే నాకు ఇలాగే ఉంటుంది. వినండి. బహుమానం నాకు పరలోకంలో రావాలంటే, జీతం పుచ్చుకోవాలంటే మీరు స్టాండర్డ్గా ఉండాలి, మీరు విశ్వాసంలో బలపడాలి, మీరు బహుమానం పొందేంత భక్తి చేయాలి. అది పునాది మీద నేను కట్టిన పని నిలిచింది అనుకో, అమ్మయ్య వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వస్తారని, దేవుడు మీ అందరూ దేవుని రాజ్యానికి వచ్చారనుకో, అప్పుడు నన్ను దేవుడు పిలిచి వీళ్ళందరూ పరలోకానికి వచ్చి అంత కష్టం నువ్వు పడ్డావు కనుక నువ్వు బహుమానం తీసుకుంటాడు. మీరు నిలవాలిగా. మీరు నిలిచిన ఎడల క్రీస్తునందు స్థిరముగా అంతము వరకు నీవు మహిమలోకి వెళ్ళేంత వరకు నీ విశ్వాసాన్ని, పరిశుద్ధతని కాపాడుకునే ఎడల పైన నేను ఇంత ఉపదేశం చేసినందుకు, కష్టపడినందుకు నాకు తగిన జీతాన్ని దేవుడు అక్కడ ఇస్తాడు. హల్లెలూయా. నీ బహుమానం కోసం నీవు పరుగు పందెంలో నువ్వు కష్టపడాలి. నేను పరలోకంలో శ్రేష్టమైన బహుమానం పొందడం కోసం మీరు స్థిరంగా నిలవాలి. మీరు నిలిచితిరా, నేను బతికినట్టే. మీరు నిలిచారా, పరలోకంలో నాకు బహుమానం వచ్చినట్టే. నా జీతం మీరు సరిగ్గా జీవించే దాంట్లో ఉంటుంది. నీకు నా 5-6 సంఘాలు అప్పగించాను, ఇంకా నేను చచ్చిపోయేలోపు ఇంకొన్ని సంఘాలు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక్కడ వారానికి ఒకసారి వచ్చాం, ఇక్కడ భవిష్యత్తులో ఒక వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వచ్చే రోజులు వస్తాయి. హల్లెలూయా. ఆమేన్ అనట్లేదుగా అందరూ? ప్రార్థన ఎక్కువైపోతుంది. జీవితకాలం అంతా నేను మీ కాడే ఉండాలా? కొత్త సంఘాల ఏర్పాటు కోసం పరిగెత్తద్దా? మీరు ప్రార్థన చేయొద్దా దానికోసం? హల్లెలూయా. త్వరలో విజయవాడ వెళ్ళబోతున్నాను. ప్రార్థన చేయండి అంతే. ఎంతమంది చేస్తారు ప్రార్థన? రోజు చేయాలి. రోజు అయ్యగారు విజయవాడ అందరూ అక్కడ ద్వారం తొరమని చేయాలి. ఆమేన్. చేస్తారా? రైట్. చివరి మాట ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం, లాస్ట్ మాట. యాకోబు పత్రిక 1:12 త్వరగా చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. అరే, ఈ బహుమానం పొందటానికి ఏం సహించాలి? ఏంటి మీరెవరు మాట్లాడారు? అయిపోయింది వాక్యం చదవటం. తల వైపు చూడండి, నా వైపు చూడండి. బహుమానం పొందటానికి, కిరీటం పొందటానికి ఏం సహించాలి? మీ ఎవ్వరికి శోధనలు రాలేదా? శోధనలు రాలేదా? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇందులో సందేహం ఏమీ లేదు. శోధన వచ్చిందా రాలేదా? మీ కుటుంబాలకి వచ్చిందా రాలేదా? నాకు అసలు ఎటువంటి శోధన రాలేదు ఎంతవరకు అంటే సిద్ధంగా ఉండి వస్తాయి. యేసు ప్రభు బాధే ఇది ఖచ్చితంగా. ఒకవేళ నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు యేసు ప్రభు నుంచే తొలగిపోయేంత సాతాను గారు అంత శోధించినప్పుడు, గొప్ప సమస్య నీకు తీసుకొచ్చినప్పుడు, అందులో నువ్వు విశ్వాసం నుంచి వేరైపోకుండా నువ్వు నిలిచావా, జీవ కిరీటం పొందుతావు. పైన ఏం పొందుతావు? ఏమి సహించినందుకు? శోధనను సహించినందుకు ఒక శ్రేష్టమైన బహుమానాన్ని, కిరీటాన్నే పొందుతావంట. పైన కిరీటం అంటే మామూలు విషయమా? కొన్ని కోట్ల మంది ముందు నిన్ను పిలిచి కిరీటం పెడతంటే అసలు ఆ రేంజే వేరుంటది. కోట్ల మంది దేవదూతలు, నీతిమంతులు, పరిశుద్ధులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, 12 మంది శిష్యులు, దేవదూతలు, చరాబులు, కెరూబులు, మహామహిమ, కోటాను కోట్ల మంది జనం, కోటాను కోట్ల మంది దేవదూతలు, వీళ్ళందరి ముందు వచ్చే బహుమానం, అందరి ముందు తీసుకొచ్చి కిరీటం పెడతారు. అలా పెడుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి సంతోషం ఎంత గొప్పది. మీకు ఇప్పుడు ఇది అర్థం కాదు. అందరి ముందు ఒక్కొక్కరిని పిలిచి పెడతంటే నిన్ను పిలవకుండా అట్టే చూస్తారు, చూసారు, అప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ చరణ్ రా అని పిలిచినప్పుడు, కిరీటం పెట్టేటప్పుడు పన్నార సంఘం అంతా ఉంటే పన్నార సంఘం అంతా ఆడుంటే చప్పట్లు కొట్టరు. ఇప్పుడు ఆ తర్వాత నన్నే పిలవాలి కదా అని అనుకునే భక్తి చేయాలి. సంఘములు అంత ప్రాముఖ్యత తీసుకురావాలి. సంఘములు అంత ప్రయాసపడాలి దేవుని కొరకు నిందైన, బాధైన, కష్టమైన, శ్రమైన దేవుని కొరకు పడాలి.
అప్పుడు బహుమానం వస్తుంది. అలాగున దేవుడు నిన్ను సిద్ధపరచునుగా. ప్రార్థన. బల్లారాధనలోకి వెళ్తున్నాం. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఇక్కడ ఉన్నందుకు స్తోత్రాలు. వాక్యాన్ని విశదీకరించి బోధించారు. పరలోక బహుమానాన్ని పొందే భక్తి చేసి మనసు ఇవ్వమని, అలా కష్టపడటానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను. 1 కొరింథీ 11:20